మరి ఇలాంటి సమయంలో మీరు పిల్లలు విశేషంగా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరికీ భవిష్యత్తు కొత్త ప్రపంచం యొక్క కామెంటరీ చేయించండి. వారికి గుర్తు చేయించండి, మీరు మొదట్లో ఆదిలో ఎక్కడ ఉండేవారు, ఎలా ఉండేవారు, భగవంతుడు ఎక్కడికి మనల్ని పంపించారు. ఈ విధంగా సత్యయుగం యొక్క విషయాలను మీరు ఇమర్జ్ చెయ్యండి, గుర్తు చేయించండి. అప్పుడు వారందరి బుద్ధి యోగం కూడా ఆ కొత్త ప్రపంచం వైపే ఏర్పడుతుంది. ఎందుకంటే బాబా అన్నారు, బ్రాహ్మణ పిల్లలందరూ కూడా, అంటే బాబాను తెలుసుకున్న పిల్లలు కూడా సత్యయుగం కొత్త ప్రపంచాన్ని ఇష్టపడతారు. మీరందరైతే అక్కడికి వెళ్ళే పురుషార్థమే చేస్తూ ఉన్నారు. కానీ మీరు పిల్లలు ఇలాంటి ప్రపంచంలోనికి అందరినీ తీసుకెళ్ళడానికి వారిని ఉత్సాహపరచండి. అప్పుడు వాళ్ళంతట వారే బాబా ఇంటి వైపు ఆకర్షింపబడి వచ్చేస్తారు. బాబా అన్నారు, ప్రపంచంలోని వ్యక్తులు ఏ విధంగా స్థూలమైనటువంటి వస్తువుల ఆధారంగా కల్పన చేస్తారు. కానీ బాబా అయితే పిల్లలైన మీకు అన్ని రకాల కళలు నేర్పించారు, అన్ని రకాల ఏర్పాట్లు పిల్లల కోసము తయారు చేసి ఉంచారు. బాబా అన్నారు, రాబోయేటటువంటి ప్రపంచం కోసం కూడా మీరు ఇలాగే ఆలోచించండి, మరియు వచ్చినటువంటి వారికి కూడా ఆ అనుభవము చేయించండి. అప్పుడు చూడండి, అందరూ ఈ పాత ప్రపంచాన్ని ఆటోమేటికల్గా మర్చిపోతారు. ఇంకా కొత్త ప్రపంచమే వారందరి బుద్ధిలో సదా ఉంటుంది. దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోవడానికి ఇదే సాధనము అని బాబా చెప్పారు. ఇలా చెప్తూ ఉండగా నేను బాబా ముందు భోగ్ ప్లేట్ని పెట్టాను. మరి బాబా విశేషంగా ఈరోజు శాంతమణి దాదీజీని ఇమర్జ్ చేశారు. బాబా అన్నారు, చూడు బచ్చి, ఈ బచ్చి అనగా శాంతమణి దాదీజీ వైపు దృష్టిని పెడుతూ బాబా నాతో చెప్తున్నారు. ఈ శాంతమణి దాదీ కూడా విశేషంగా జూన్ మాసంని ఎంచుకున్నారు. ఎందుకంటే మమ్మ యొక్క సాతిగా అయి మమ్మ కుటుంబ సభ్యురాలే కదా. అందుకే బచ్చికి కూడా కొంత స్వభావ సంస్కారాలు మమ్మ సమానంగానే ఉండేవి. చాలా సాకారంలో ఉన్నప్పుడైతే ఈ బచ్చి చాలా నిర్మాణ చిత్తంగా, సరళ చిత్తంగా, ఎంతో ప్రేమగా అందరినీ నడిపిస్తూ ఉండేవారు. బాబా అన్నారు, ఒక్కొక్క పిల్లల యొక్క గుణాలను ఒకవేళ భగవంతుడు కూడా, బాబా కూడా వారి జీవిత గాథను రాసినట్లయితే, లేదా వారి జీవన గాథను వినిపించినట్లయితే ఎంత సమయం పడుతుందో. అందుకే బాబా అన్నారు, నేను ప్రతి ఒక్క పిల్లల యొక్క విషయాలను హృదయంలో ఇముడ్చుకుంటాను అని. ఇంకా బాబా తోడుగా ఇతర అన్నయ్యలు కూడా కూర్చొని ఉన్నారు. కిరణ్ బాయ్ మరియు ఇంకొక బాంబే అన్నయ్య కూడా కూర్చున్నారు. బాబా అన్నారు, వీరు కూడా కుమార్ జీవితాన్ని గడిపారు. ఇంకా ఈ అబ్బాయి అయితే విశేషంగా బాబా ఇంటిలో ఉంటూ సేవలు చేశారు, సేవ చేస్తూ వచ్చాడు. బాబా అన్నారు, ఇది కూడా నిర్లక్ష్యం కారణంగా ఈ అబ్బాయి తనకి తాను ఇలా చేసుకున్నాడు. బాబా అన్నారు, బ్రాహ్మణ జీవితాన్ని మీరు గడుపుతున్నారంటే ఈ బ్రాహ్మణ జీవితంలో ప్రతి ఒక్కరి కోసం బాబా చెప్తున్నారు. ఇది ఈ బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ ఉన్న తర్వాత ఇటువంటి కర్మలు మాత్రం ఎప్పుడూ చేయకూడదు. బాబా ఈ మాటలు కిరణ్ బాయ్కి భోగ్ని తినిపిస్తూ ఆ అన్నయ్యకి రియలైజ్ చేయిస్తూ చెప్తున్నారు. బచ్చే, ఇంకొకసారి ఎప్పుడు కూడా బాబాకు, బాబా ఇంటికి అపకీర్తి తెచ్చేటువంటి కర్మలు చేయకూడదు. బాబా ఇద్దరు అన్నయ్యలకు చాలా ప్రేమగా మధుబన్ యజ్ఞం యొక్క భోజనం తినిపించారు. ఆ తర్వాత బాబా వారిని మర్జ్ చేశారు, దాదీని మర్జ్ చేశారు. ఇంకా తర్వాత బాబా చాలా ప్రేమగా ఇంకా మిగతా ఆత్మల యొక్క నిమిత్తం కూడా భోగ్ పెట్టడం జరిగింది. వారందరినీ కూడా ఇమర్జ్ చేశారు, ప్రేమగా వారందరికీ తినిపించారు. తర్వాత బాబా అందరు అన్నయ్య అక్కేలకు చాలా స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు. అందరి కోసం బాబా యొక్క ఈ ఆత్మీయాన్ని తీసుకొని క్రిందకు వచ్చాను. ఓం శాంతి.